పుస్తకం పేరు పుల్లంపేట జరీచీర. కథ ప్రత్యక్ష సయ్య. రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ప్రత్యక్ష సయ్య నిజంగా జరిగిన కథ. శ్రీ 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 వాత్సవాయి చతుర్భ జతిమ్మ జగపతి మహారాజు పెద్దాపుర రాజ్యం పరిపాలిస్తూ ఉన్న రోజులు. రాజ్యం అంతా సర్వవిధాలు సుభిక్షంగా ఉంది. కళాకుశలు అందరూ రాజపూజ్యత అనుభవిస్తున్నారు. కాని వారంటే దివాన్జీకి వల్లమాలిన కోపం. ఏవో 4 కబుర్లు చెప్పి ఇంద్రుడవని చంద్రుడవని పొగిడి వేలకొద్దీ డబ్బు కాజేస్తారని, అగ్రహారాలు కూడా కొట్టేస్తారని ఆ కోపం. కానైతే అతగాడు బ్రాహ్మడే, వైదికుడున్ను, కొంచెము గొప్పో చదువుకున్నవాడు కూడాను. కాని అతను ఒట్టి అంకెలపోగు. అతనికి డబ్బే పావసం. ప్రజల వల్ల అనా పైసాలు నిక్కచ్చిగా వసూలు చేయడం, అలా చెల్లించగలగడానికి ఆ ప్రజలకు తగిన వసతులు కల్పించడం, ఇంతే అతని లోకం. 10 డబ్బులు వస్తాయంటేనే 1 డబ్బు ఖర్చు పెట్టడం అతని పద్ధతి. అంచేత పండితులకు అతని దర్శనం సాధారణంగా అందరాని ఫలంగా ఉంటూ ఉంటుంది. మహారాజు దర్శనం అతని ద్వారానే కావాలి కనుక అది మరీ దుర్ఘటం అవుతూ ఉంటుంది. కాని మహారాజు విద్యాప్రియుడు. కళలంటే అతనికి నిద్రాహారాలక్కర్లేదన్నంత ప్రీతి. ఇంతేకాక ఆ రాజ్యంలో ఆ ప్రధానాధికారి ఎంత విద్యా విముఖుడో, అతని కింది ఆ అప్రధానాధికారులు అంత విద్యా సుముఖులు. వారిలో కొందరు కళాకుశలులున్నూ ఉన్నారు. Sample complete. Ready to continue?